ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 25వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభువా అని దావీదు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడండి. నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభువా అంటున్నాడు అనమాట. చూడండి, దేవునికి జ్ఞాపకంలో ఉండాలని దేవుని నుండి అతను ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం ఉన్నామండి. తల్లిదండ్రుల జ్ఞాపకాల్లో మనం ఉంటాం, ఫ్రెండ్స్ జ్ఞాపకాల్లో మనం ఉంటాం, సేవకుల యొక్క జ్ఞాపకంలో మనం ఉంటాం, అన్నదమ్ముల యొక్క జ్ఞాపకాల్లో మనం ఉంటాం, అక్కచెల్లెల జ్ఞాపకాల్లో ఉంటాం, బంధువుల జ్ఞాపకాల్లో మనం ఉంటాం, మనుషుల యొక్క తలంపులలో మనం ఉంటాము. మనుషులు మన గురించి మాట్లాడుకుంటారు. మనం ఏం చేసామో వారి కొరకు, మనం మేలు చేసామా, మనం కీడు చేసామా, ప్రతిదీ మనుషులు గ్రహించి గుర్తించి ఆయా సందర్భం వచ్చినప్పుడు మన గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ దావీదు ఏమంటున్నాడో, దావీదు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను నీ యొక్క జ్ఞాపకంలో ఉంచుకో ప్రభువా అంటున్నాడు అనమాట. ఈరోజు మనుషుల కొరకు మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదండి. శక్తి లోపం లేకుండా మనం ఎన్నో చేస్తూ ఉంటాం. మనం సేవకులైతే మా ఆత్మీయ బిడ్డలండి, నా సంఘస్థులు కదా అని చెప్పేసి శక్తి లోపం లేకుండా వారి కొరకు దేవుని ప్రేమ వారి ఎడలో చూపించి, వారి కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో, బలహీనతలో ఉన్నప్పుడు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి వారికి కావాల్సినటువంటి కొంచెం ఓదార్పు మాటలు వారికి కలగచేసి, ధైర్యపరిచే మాటలు వారికి కలగచేసి వారిని ధైర్యంతో నింపి ప్రార్థన చేసి వస్తూ ఉంటారు. అదే బంధువులు, రక్త సంబంధాలు అయితే కొన్నిసార్లు వారి కష్టాల్లో, బాధలో, సమస్యల్లో ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక సహాయాన్ని, మరి ఫైనాన్షియల్గా వారికి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు కదా. అలా మనం చేసినప్పుడు తర్వాత వారు అన్నీ మర్చిపోతూ ఉంటారు. మనం చేసిన పనులన్నీ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వారి జ్ఞాపకాలలో మనం కొన్నిసార్లు ఉండం. మేలు చేసినప్పుడు మంచిగా ఉంటారు, తర్వాత మనం చేసినవన్నీ కూడా మనుషులు మర్చిపోతారు కదా. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా దావీదు తన జీవితంలో అనుభవించాడు, తను చూశాడు. ఎంతో మంది విషయాలలో దావీదు కూడా ఎన్నో మేలు చేశాడు. సౌలు జీవితంలో కూడా దావీదు ఎంతో మేలు చేశాడు. సౌలు రాజ్యంలో ఉన్నప్పుడు దావీదు ఎంతో మేలు చేశాడు కదా. గొలియాతును చంపడానికి ఏ వ్యక్తి రానప్పుడు దావీదు ఒక్కడే ధైర్యం చేసి గొలియాతును చంపాడు. అలాంటి విషయంలో దావీదు మీద సౌలు విషపు చూపు చూసి ఆనాటి నుండి అతను చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. ఇలాగ శత్రువులు తన మేలు చేసినప్పటికీ అవతల వ్యక్తి మేలు పొందుకొని మరలా అదే వ్యక్తి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇవన్నీ కూడా దావీదు తన జీవితంలో అనుభవిస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు అనమాట. అందుకే ఇక్కడ శ్రమలో ఉన్నప్పుడు మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏం ప్రార్థిస్తూ ఉన్నాడంటే, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను నీ యొక్క జ్ఞాపకంలో ఉంచుకో ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం దేవుని దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా మనుషుల జ్ఞాపకాల్లో నేను లేకపోవచ్చు, మనుషులు నన్ను మర్చిపోవచ్చు, నా సేవకులు నన్ను మర్చిపోవచ్చు, నేను చేసినవన్నీ కూడా వారు గుర్తించలేకపోవచ్చు. ఒకవేళ నువ్వు అధికారంలో ఉండి ఏదన్నా నువ్వు ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ బాస్ నేను గుర్తించలేకపోవచ్చు. నీ కన్న తల్లిదండ్రులకు నువ్వెంతో చేసి, లేదా నీ అన్నదమ్ముల కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధాల కోసం నువ్వెన్నో చేసి వారికి గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండి ఈరోజు నీ మాటలు వింటూ ఉన్నావేమో. నేను వాళ్ళ కొరకు అది చేశానండి, ఇది చేశానండి అని చెప్పేసి నువ్వు ఒకవేళ వాళ్ళు చేసేటువంటి నువ్వు చేసిన దానికి అవతల వ్యక్తి గ్రహింపు లేనివాడుగా, అవతల వ్యక్తి గుర్తింపు లేనివాడుగా నువ్వు ఉండి బాధతో, దుఃఖంతో ఒకవేళ ఉండి మాటలు వింటూ ఉన్నావేమో. ఈరోజు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనుషుల జ్ఞాపకాల్లో నువ్వు లేకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోలేకపోవచ్చు, మనుషుల యొక్క మనసులో నువ్వు లేకపోవచ్చు, వాళ్ళు నువ్వు చేసినవన్నీ కూడా మర్చిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ఏది చేసావో, నువ్వు చేసినవన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు మనుషుల కోసం చేసావా, మందిరం కోసం చేసావా, సేవకుల కోసం చేసావా, కుటుంబం కొరకు చేసావా, ఆఫీస్ పని మీద నువ్వు చేసావా, నీ వ్యాపారంలో చేసావా, నువ్వు ఉద్యోగంలో చేసావా, నీ కన్న బిడ్డల కొరకు నువ్వేది చేసావో అన్నీ కూడా దేవుడు జ్ఞాపకంలో ఉంటాయి. దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసినవన్నీ కూడా. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? మనుషుల జ్ఞాపకాల్లో నేను లేకపోవచ్చు ప్రభువా, కానీ నీ జ్ఞాపకంలో నేను ఉండాలి ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడంటే.
నోవాహు కాలంలోనే ప్రచండమైనటువంటి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం చేత 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని భూమి మీద దేవుడు కురిపించినప్పుడు అక్కడున్నటువంటి మనుషులందరూ కూడా చనిపోయారు. నోవాహు తన భార్య, కుమారులు, కుమార్తెలు అందరూ కూడా ఆ యొక్క ఓడలో ప్రవేశించారు. ప్రతి జీవి, ప్రతి పక్షి, భూమి మీద ప్రాకు ప్రతిదీ కూడా ఆ యొక్క ఓడలో ప్రవేశించాయి. దినదినము కూడా ఆ ఓడ నీటి మీద తేలుతూ ఉంది. భయంకరమైనటువంటి వర్షం, ప్రజలందరూ కూడా చనిపోతూ ఉన్నారు. రోజు రోజుకి ఆ యొక్క ఓడ పైకి తేలుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? తన జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాడంట. నోవాహు కుటుంబాన్ని, నోవాహు కుటుంబంతో ఉన్నటువంటి ప్రతి జీవిని, ప్రతి పక్షిని, ప్రతి ఒక్క జీవరాశిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? తన మనసులోనికి, తన జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాడంటండి దేవుడు. ఈరోజు నువ్వు కూడా ఏ కండిషన్లో ఉండే మాటలు వింటూ ఉన్నావో, వారి కొరకు ఇది చేశానండి, వీరి కొరకు ఇది చేశానండి, వారి కొరకు ఇంత కష్టపడ్డాను, వీరి కొరకు ఇంత కష్టపడ్డాను, ఈరోజు నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను ప్రక్కన పడేశారు, నన్ను ప్రక్కన పెట్టేశారు అని చెప్పేసి నీకు బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు కూడా మర్చిపోయాడేమో. దేవుడు కూడా నా మీద కనికరం చూపించట్లేదు, నా పిల్లల మీద కనికరం చూపించట్లేదు, నా కుటుంబం మీద కనికరం చూపించట్లేదు, నా జీవితం మీద కనికరం చూపించట్లేదు, నా పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి, దేవుడి దగ్గరికి నా ప్రార్థన వెళ్ళట్లేదా, నేను చేసినవన్నీ దేవుడు చూడట్లేదా, నేను చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, నా పరిస్థితి ఏంటి, ఇలాగే ఉంటూ ఉందని చెప్పేసి ఒకవేళ ఇలాంటి మనసుతో నువ్వు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయాడు అనుకుంటూ ఉన్నావేమో, లేదా దూరంగా ఉండి నా పిల్లలు నన్ను మర్చిపోయారు అనుకుంటూ ఉన్నావేమో. ఎవరు మర్చిపోయినా, ఎవరు మర్చిపోకపోయినా నువ్వెప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటావన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నువ్వు చేసినవన్నీ కూడా దేవుడు చూశాడండి. మనుషుల కొరకు చేసావా, సంఘం కొరకు చేసావా, సేవకుడి కొరకు చేసావా, తల్లిదండ్రుల కొరకు చేసావా, అన్నదమ్ముల కొరకు చేసావా, ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడ్డావో, ఎవరి కొరకు నువ్వు డబ్బు హెచ్చించావో, ఎవరి కొరకు నువ్వు కష్టాన్ని హెచ్చించావో, ఎవరి కొరకు నీ చేతులు వారి వైపు చాపావో అన్నీ కూడా దేవుడు చూశాడు. అన్నీ కూడా దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటాయన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు, ఈరోజు నువ్వు బాధపడొద్దు. ఈరోజు నువ్వు కూడా దేవునిలో ప్రార్థన చేయి. యేసయ్యా, మనుషులు మర్చిపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాల్లో నేను ఉండాలి ప్రభా, నీ మనసులో నేను ఉండాలి ప్రభా, నీ ఆలోచనలో నేను ఉండాలి ప్రభా, నీ తలంపుల్లో నేను ఉండాలి ప్రభా, నీ ఉద్దేశంలో నేను ఉండాలి ప్రభా, నీలో నుండి నేను వైదొలిగిపోకూడదు ప్రభా, నీలో నుండి నేను జారిపోకూడదు ప్రభా. నేను బ్రతికినంత కాలము నా కుటుంబం, నేను, నా బిడ్డలు నీ మందిరంలో, నీ సహవాసం నీతో మేము ఉండాలి ప్రభా. నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలని నువ్వు ప్రార్థన చేయి. ఇలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరు బలహీనతలో ఉండి మాటలు వింటున్నారు, ఎవరు బరువెక్కిన మనసుతో ఉండి మాటలు వింటున్నారు, ఎవరు కృంగిపోయిన హృదయంతో ఉండి మాటలు వింటున్నారు, అట్టి వారందరినీ మరొకసారి బలపరచండి. నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, హిజ్కియా చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నావు. ఆ బిడ్డలను ఆదరించిన వాడ ఈరోజు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా ఆదరించండి, బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.